వాక్యాన్ని కంటే ముందుగా ఒక చిన్న ప్రకటనను నేను తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నా. ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటిదంటే అది మరికొద్ది దినాల్లో, మరికొద్ది రోజుల్లో, ఈ నెల 13వ తారీఖున ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. అయితే ఎలక్షన్స్కి మనకి సంబంధం ఏంటండి అని అంటే, మనలను ఏలేటి నాయకుల కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తాము. రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించాలని ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉన్నది. అయితే ప్రజలందరినీ సమపాలికంగా పరిపాలన చేసే రాజుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి. నిన్ను ఎలా అయితే ప్రేమించుకుంటావో నీ ఎదుటి వారిని కూడా అదే రీతిగా ప్రేమ కలిగి ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయానా చెప్పినట్లుగా, మరి మనము కూడా ప్రేమ కలిగి అదే ప్రేమతత్వం కలిగి ఉన్న నాయకులను మనం ఎన్నుకున్నప్పుడు దేశం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, గ్రామాలు పట్టణాలు బాగుంటాయి. అందుకనే మనకు ఇవ్వబడిన ఈ హక్కును ఉపయోగించుకొని ప్రేమ కలిగిన రాజులను, నాయకులను నియమించుకునే హక్కు ఈరోజు రాజ్యాంగం మన చేతిలోకి ఇచ్చింది. కాబట్టి మనము ఈ యొక్క హక్కును సరి అయినటువంటి విధానంలో ఉపయోగించుకోవాలి. 2000 ఇచ్చారనో, 3000 ఇచ్చారనో, 10,000 ఇచ్చారనో మన యొక్క హక్కును అమ్ముకునే వారిగా కాక, ఒక ఉన్నతమైనటువంటి దేశాన్ని, ఒక చక్కటి పరిపాలన మనం చూడాలి అని అంటే మనము చక్కగా జ్ఞానయుక్తముతో ప్రవర్తించి ఈ యొక్క ఎలక్షన్స్లో నాయకుల కొరకు ప్రార్థించి వారిని మనము ఎన్నుకునే విధానంలోనికి నడిపించబడాలి. ధనము ఈరోజు ఉంటుంది, మరుక్షణాన మరుగైపోతాయి. అలాగే ఈ క్షణాన్ని ఎంత ఇస్తారు, మరొక రీతిగా దాన్ని తీసుకుంటారు. అందుకనే ధనమును బట్టి నీ వ్యక్తిత్వాన్ని అమ్ముకొనవద్దు, ధనమును బట్టి నీ యొక్క హక్కును అమ్ముకోవద్దు. కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోనండి. 13వ తారీఖున జరిగే ఎలక్షన్స్కి అందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఈ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరూ ఓట్లు వేయవలసిందిగా ప్రభు పేరిట సంఘబిడలను, అలాగే యంగ్ రివైవల్ యూట్యూబ్ ఛానల్ కుటుంబానికి కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నా. అలాగే ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి ముందుగానే ఆ బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వెళ్ళండి. చక్కగా అందరూ ఎవరు కూడా ఏమేస్తాంలే అని అనుకొనొద్దు. ఖచ్చితంగా మన ఓటు వేయాలి. వేసినప్పుడే మనము ప్రగతిని మనం చూడడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుడి కార్యాన్ని అద్భుతంగా, మహిమకరంగా, దేవుని చిత్తానుసారమైన రాజులను, అధికారులను మన దేశం కొరకు ఎన్నుకొందునుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. జరగనున్న ఎలక్షన్స్ కొరకు ప్రార్థన చేసి వాక్యంలోనికి మనం వెళ్దాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. బహుశా ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వారు, లైవ్లో చూస్తున్నటువంటి వారు కూడా ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట ప్రేమిస్తున్నా, ఆహ్వానిస్తున్నా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, ఇదిగో తండ్రి, మా దేశము గురించి, మా రాష్ట్రమును గూర్చి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించమని మీ లేఖనాలు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాయి ప్రభువా. మరి మా దేశాన్ని, మా యొక్క రాష్ట్రాన్ని ఏలేటువంటి నాయకులను ప్రభువా మీరే ఏర్పరచుకొనమని ప్రార్థన చేస్తున్నాం. ఈ 2024వ సంవత్సరము ఆయన ఇదిగో తండ్రి 5వ నెల 13వ తారీఖున జరగనున్నటువంటి ఈ ఎన్నికలను ప్రభువా మీకు మహిమకరంగా, అయా ఇదిగో తండ్రి, మీ చిత్తానుసారమైనటువంటి వారిని మీరు ప్రజలకు, మాకు రాజుగా మీరు నియమించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా అలనాడు ప్రభువా నాయన ఇదిగో ఇశ్రాయేలీయులందరూ కలిసి మాకు రాజు కావాలి అని మొండిగా అడిగినప్పుడు వారు ఆశించినట్లుగానే అయా ఇదిగో తండ్రి వారు కోరుకున్నట్లుగా చేసినప్పుడు
వారు భయంకరమైనటువంటి ఆయన స్థితిగతులను ఎదుర్కొన్నారు. అయితే ప్రభువా, ఇప్పుడు మా ఆలోచన కాదు కానీ మీ చిత్తంలో ఉన్న రాజును మీరు ఏర్పరచుకోనమని ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తంలో ఉన్న అధికారులను మీరు ఏర్పరచుకోనమని ప్రార్థన చేస్తున్నాం. ప్రజలందరినీ ప్రేమ కలిగి పరిపాలించేటువంటి రాజులను, అధికారులను ఎన్నుకొనమని ప్రార్థన చేస్తున్నాం. అయా, ఇదిగో తండ్రి, ఉన్నతమైన అధికారి వరకు ప్రజలందరికీ మేలు చేసే నాయకులు లేపబడుదురుగాక. మన రాష్ట్రములో, ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశములో దేవుని యొక్క ప్రేమ కలిగిన వారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే ఆ ప్రేమతత్వం కలిగిన వారు అధికారములో నిలబడుదురుగాక. ప్రజలందరికీ న్యాయము చేకూర్చే న్యాయాధిపతులు, రాజులు నిలబడుదురుగాక. మీ కృప తోడుగొంచమని ఈ ఎలక్షన్స్ నాయనా మరి రాష్ట్రానికి, దేశానికి మీ చిత్తానుసారమైనటువంటి అధికారులను, రాజులను నియమించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఈ యొక్క ఎలక్షన్స్ మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరూ చక్కగా ఓట్లు వేయవలసిందిగా ప్రభు పేరట మీ అందరికి తెలియజేస్తున్నాను.